ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు సైలెంట్ గా ఓట్లు వేయడం వల్ల జనం నాడి నాయకులకు అంతని వైనం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. జ్వాల నృసింహస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనం. నంద్యాల రైల్వే స్టేషన్లో నుండి గుంటూరు గుంతకల్లు వెళ్లే రైల్వే మార్గంలో డంపింగ్ పనులు. ఈ నెల 15 నుండి 31 వరకు పలు రైళ్లను రద్దు. నంద్యాల జిల్లాలో రేపటి నుండి టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్స్ భద్రతకై ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. డీటెయిల్స్ చూస్తే టీడీపీ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై నంద్యాల జిల్లా ఆలగడ్డలో హత్యాయత్నం జరిగింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారు నుంచి మారణాయుధాలతో దిగిన 3 వ్యక్తులు ఆయనపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుండి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రతీకార దాడి అని భావిస్తున్నారు. టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతున్న సమయంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజా దాడికి అదే కారణమే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నాయకుల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఏవి సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో 4గురిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మా ఏంటి అయితే మొత్తం చేశాను సార్. Hey. Hey. ప్రస్తుతం ఆలగడ్డలో ఉన్నటువంటి నిఖిల్ అలియాస్ పెద్ద సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి మైత్పూర్ దగ్గర జీవిసత్వం అయితే ఇలా కుటుంబీకులంతా జమ్మలమడుగులో ఉంటారు. ఇతను తనలో పనులనైతే ఈడే ఆలగడ్డలో గత 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇతను నిన్న రాత్రి చంద్ర మరియు
ఇంకా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిగా వెహికల్తో కొట్టించి తర్వాత పొడవుతో చంపడానికి ప్రయత్నించినాడు. దాని మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటే దాని మేరకు మేము కేసు నమోదు చేశాం. దాని మీద ఈ చంద్ర అనే వ్యక్తిని ఇతని శత్రువు లేనటువంటి ఈ వ్యక్తులు చంద్ర అనే వ్యక్తిని పురిగొల్పి ఇతని మీదకి చంపడానికి ప్రయత్నించినారని చెప్పి ఇతను ఫిర్యాదు చేశాడు. దాని మేరకు ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇతనిపై మరియు ఇతను ప్రేరేపించినారని చెప్తున్న వ్యక్తులపై కూడా కేసు నమోదైంది. విచారణ చేస్తున్నాం. ముద్దాయిల్ని త్వరలో పట్టుకున్నాం. అది ప్రస్తుతానికి చంద్ర మరియు ఇంకా కొంతమంది విధంగానే కేసు నమోదు చేశాం. అతను ఇచ్చిన కంప్లైంట్ సార్ యాక్షన్ ముద్దాయిలు పట్టుకున్నాం. వెహికల్ ఏ వెహికల్ వచ్చారు సార్? వ్యక్తిగా వెహికల్. నంద్యాలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీడీపీ వైసీపీ గ్రామ మండల స్థాయి నాయకులు ఓట్ల లెక్కల్లో నిమగ్నమయ్యారు. నిన్నటి వరకు కార్యకర్తలు అభిమానులతో సందడిగా కనిపించిన నాయకుల ఇల్లు పార్టీల కార్యాలయాలు జనం లేక బోసిపోయాయి. నెల రోజులుగా అభ్యర్థుల పర్యటనలు, నాయకులు ఇంటింటి ప్రచారాలు, మైక్ అనౌన్స్మెంట్లతో హోరెత్తించగా ఇప్పుడు పట్నం గ్రామాల్లో అంతటా నిశ్శబ్దం నెలకొంది. టీడీపీ వైసీపీ గ్రామ మండల స్థాయి నాయకులు పోల్ మేనేజ్మెంట్లో పాల్గొన్న ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు జరిపి వార్డులు, సామాజిక వర్గాల వారీగా వచ్చే మెజారిటీ మైనస్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఒక అంచనాకు వస్తున్నారు. తమ గ్రామంలో, మండలంలో వచ్చే ఓట్ల వివరాల అంచనాలను అభ్యర్థులకు నాయకులు అందజేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు సైలెంట్ గా ఓట్లు వేయడం వల్ల జనం నాడి నాయకులకు అందడం లేదు. అయినా గెలుపు తమదేనని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. గత కొద్ది నెలలుగా జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ, టీడీపీ సభలు, సమావేశాలు జరిగినా వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా హాజరవుతూ తీరిక లేకుండా గడిపిన నాయకులు, కార్యకర్తలు రిలాక్స్ మూడ్లోకి వచ్చారు. నంద్యాల అసెంబ్లీ, పార్లమెంటు సీట్లపైన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, వైసీపీ సర్కార్ వస్తుందని ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైన పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఈసారి పోలింగ్ కు ఓట్ల లెక్కింపునకు 20 రోజుల వ్యవధి ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్వాల నృసింహస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకృతుడైన స్వామి హంస వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం జరిపారు. సాయంత్రం సూర్యప్రభ వాహనంలో స్వామి సూర్య విరాజితుడై దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. సాయంత్రం విశేష అలంకరణలో స్వామి అమ్మవార్లు తిరువీధుల్లో విహరించారు. నేడు ఎగువ అహోబిలంలో స్వామి అమ్మవార్లకు ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిరాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
அருள் செய்த பரமந்தன்னை ஆரின்மேல் பிறந்த வனத்தே கண்டமை நித்தன் கோடைகள் கண்டு வாழ்வார்கள் விராடிக்கு யாரெங்கும் இருப்பாரே பாஸ்மை நாயகான ரப்பவாமானாயம் தாவே அபிதேவாங்கியக்ஷதே அபிதே மதோநாபயோ சர்வானோ அதிஸ்ரயோ தேவம் தேவாய தேவயோ तनपवस्वजङ्गवेगं जनाय समर्वादे सम्भ्राजन्नोषादेभ्यः बभ्रवेणस्वदावदे उनायादिस्पृशे ओमाः जगातमर्गदा हस्तच्छुतेभिरग्रेकस्तं सोमं पुनीतर मधावतावतामधो बालाजी बालासाम मुन्नाडु साकमेकेन कर्मणा नवजातमध्येन्द्रामाश्रेता आयुवागुं सवहागोहमेतावाजिगुं सत्यौषधे भेषतायमुद्वारतस्पदेवन्नवानसादये धिये भूषण्मयुष्महि तस्पदपरिवातमजस्य सरोरासच्छुरुधश्चन्द्राग्राभियं धियगुंसीनधारितपूषां क्षेत्रस्य वदिनावयगुं हितेनेव दिनांसि रामश्वं भोषयित्वासनो मृगाभिर्षे मधुमन्नमोर्विन्देर्विभवयो अस्मासु दुक्ष्वा कृतया प्रणयन्तो अग्नेय सुधाराय अस्मान् विश्वानि देव विजनानि विद्वान् योऽभ्यस्मद्युराय नमो भूरिष्ठान्ते नमो विद्धिमेमा देवानां सुवन्दावदं गच्छक्रमाणं प्रमोढं नक्कर्विन्दान् सेदात् सेदोदासोऽल्परान् सातोन् कल्पयाति हरिवाहितं तदग्नये भदं हरिभावसो महिषैवस्तत्रिस्तत्राजातीरते अग्नेत्वं पारयानभ्यो अस्मान् सुसिद्धिर्गानि विश्वाः నంద్యాల రైల్వే స్టేషన్లో నుండి గుంటూరు గుంతకల్ వెళ్లే రైల్వే మార్గంలో డంబ్లింగ్ పనుల రీత్యా ఈ నెల 15 నుండి 31 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అదనపు ట్రాఫిక్ మేనేజర్ సురేంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుబ్లీ విజయవాడ రైల్ నంబర్ 17329 విజయవాడ హుబ్లీ రైల్ నుండి నంబర్ 17330 గుంటూరు కాచిగూడ రైల్ నంబర్ 17251 కాచిగూడ గుంటూరు రైల్ నంబర్ 17252ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
నంద్యాల జిల్లాలో రేపటి నుండి టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్ జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో 18 సంవత్సరాలు పైబడిన వయోజనులకు బీసీజీ టీకా అందించే కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి నంద్యాల జిల్లాలో మొదటి విడతగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో సచివాలయాల వారీగా CHO, ANM, ఆశా మరియు టీబీ ఛాంపియన్ మొదలగు వారు బృందంగా ఏర్పడి ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించిన గత 5 సంవత్సరాల నుండి టీబీ మందులు వాడి వ్యాధి 2021 నుండి డయాబెటిక్ పేషెంట్స్, స్మోకర్స్, 60 సంవత్సరాలు పైబడిన వారికి మరియు BMI 18 కంటే తక్కువ గల వారికి 6 కేటగిరీకి చెందిన అందరూ లబ్ధిదారులకు బీసీజీ టీకా వేస్తారు. బీసీజీ టీకా వయోజనులకు పూర్తిగా సురక్షితం మరియు టీబీ వ్యాధి రాకుండా కాపాడడానికి టీకా కార్యక్రమం జిల్లాలో 3 నెలల పాటు ప్రతి గురువారం వేయడం జరుగుతుంది. కావున లబ్ధిదారులు అందరూ తప్పక వేయించుకోవాలని తెలిపారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని RGM శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు పరిశీలిస్తూ సాంకేతిక నిపుణులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అత్యంత 3 అంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునేలా పార్టిషన్ చేయాలని R&B SEని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసరమైన ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఏపీ SP DCL అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాలేజీలో ఉన్న లైబ్రరీ హాల్లో మీడియా రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని R&B SEని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం, కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు సైలెంట్ గా ఓట్లు వేయడం వల్ల జనం నాడి నాయకులకు అంతని వైనం. MR డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. జ్వాల నృసింహస్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనం.
నంద్యాల రైల్వే స్టేషన్లో నుండి గుంటూరు గుంతకల్లు వెళ్లే రైల్వే మార్గంలో డంపింగ్ పనులు ఈ నెల 15 నుండి 31 వరకు పలు రైళ్లను రద్దు. నంద్యాల జిల్లాలో రేపటి నుండి టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల ఆర్టీఎం ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్స్ భద్రతకై ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీని.